ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుడి మాటలు మనందరి మేలు నిమిత్తమై దీవించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధమైన సన్నిధిలో కూడి వచ్చిన దేవుని ప్రియులందరికీ, లైవ్లో దేవుని వాక్యాన్ని చూస్తున్న వారికి యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ సాయంకాల శుభాలు అందిస్తున్నాము. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మీకు సహాయం చేయునుగాక. ఆమేన్. మనం ఆరాధించే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న 8 శక్తుల గురించి ఈరోజు మనం వినబోతున్నాం. ఆ 8 శక్తులు మనం ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండుట కొరకై దేవుడు మనకిచ్చిన జన్మ హక్కులు. ఆ 8 శక్తులు ఏంటి చెప్పండి? మన జన్మ హక్కులవి. వాటిని మనం ప్రతిరోజు స్వాధీనపరుచుకోవాలి. ఆ 8 ఏంటో త్వరగా చూద్దాం ఈరోజు. ప్రభు బలవంతుడు, యేసు ప్రభులో ఉన్న బలము ఎలా ఉందో ఒక విశ్వాసికి, దేవుని బిడ్డకి ఇచ్చిన 8 శక్తుల గురించి త్వరగా చూద్దాం. మొట్టమొదటిగా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని వాక్యం ఎటువంటిది? ఇట్స్ ఏ లివింగ్ అండ్ ఇట్స్ ఏ పవర్ఫుల్ వర్డ్. దేవుని వాక్యము బలము గలది. ఒక విశ్వాసికి, అంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వసించిన మనకు ఆయన ఇచ్చిన బలం ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? దేవుని వాక్యములో ఉంది. ప్రతిరోజు క్రమం తప్పక అనుదినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుట ద్వారా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలు ఏం చేస్తుంది? శోధించుచున్న. దేవుని వాక్యము సజీవమైనదై బలము గలది. చెప్పండి అమ్మా, దేవుని వాక్యం ఎటువంటిది? సజీవమైనది. రెండవది బలము గలది. కాబట్టి దేవుని బిడ్డలంగా దేవుని వాక్యాన్ని ఎంత ధ్యానం చేస్తామో మనం అంతా ఎలా ఉంటాం? బలముగా ఉంటాము. చెప్పండి, ఎలా ఉంటామో? బలముగా ఉంటాం. మన బలం ఎక్కడుందంటే, సచిన్ టెండూల్కర్ అంటాడు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్టు నీకు శారీరక బలమే ఇస్తుంది, కానీ దేవుని వాక్యము చెప్పండి శారీరక బలము, ఆత్మీయమైన బలము, మానసిక బలము కదండి. కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో కూడా నీకేమిస్తుంది? దేవుని వాక్యము బలం ఇస్తుంది. దావీదు అదే అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా బాధలో ఇదే నాకేమిస్తుంది? నెమ్మది కలుగజేస్తుంది. మన బాధల్లో, మన కష్టాల్లో, మన శ్రమల్లో, మన సమస్యల్లో వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు దేవుని వాక్యం మనకేమిస్తుంది? బలమునిస్తుంది. ఆత్మీయంగా దేవుని బిడ్డలంగా మనల్ని బలపరిచేది ఏంటిది చెప్పండి? దేవుని వాక్యం. అందుకనే వాక్యము సజీవమైనదై, రెండవది బలము గలది. మొట్టమొదటిగా ఒక విశ్వాసికి బలం ఎక్కడుందంటే దేవుని వాక్యములో ఉంది. రెండవ బలము చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. ఈ 8 విషయాలు మీరు బాగా రాసుకోవాలి. మీ ఇంట్లో ప్రింట్ చేసుకొని ఒక పేపర్లో మీ ముందు పెట్టుకొని ప్రతిరోజు ఈ 8 శక్తులు మీరు ధ్యానం చేయడం ద్వారా ప్రతిరోజు మీరు శక్తివంతులుగా జీవించుదురుగాక. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు ఏంటంట? సిలువ శక్తి. రెండవది, ఒకటి వాక్యం అనే శక్తి దేవుని బిడ్డలకి, రెండవది ప్రభు ఇచ్చిన శక్తి సిలువ శక్తి. సిలువలో శక్తి ఉంది.
సిలువలో ఏమని చెప్పండి, శక్తి ఉంది. పాస్టర్ గారు సిలువలో ఏం శక్తి ఉంది అంటే, పోరాటాలు సహించే శక్తి సిలువలోనే ఉంది. అవమానాలు సహించే శక్తి ఎక్కడుంది, సిలువలోనే ఉంది. యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా, యేసయ్య సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఓర్చుకునే శక్తి సిలువలోనే ఉంది కదండి. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎంత చక్కటి మాట రాస్తాడో. సిలువలో శక్తి ఆడుంది పాస్టర్ గారు అని మీరు నన్ను ప్రశ్న అడిగితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము చూడండి అమ్మా, ఎంత చక్కటి మాటలు రాశారో. 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపే చూడాలి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఎలా పరిగెద్దాం, ఓపికతో పరిగెత్తటానికి సిలువను చూడాలి. మనం ప్రతి నిమిషం దేన్ని చూడాలి, ఆయన అంటే యేసు ప్రభు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును ఏం చేశాడు, నిర్లక్ష్య పెట్టి తర్వాత ఏం చేశాడు, సిలువను ఏం చేశాడు. కాబట్టి సిలువలో ఉన్న శక్తి ఏంటో తెలుసా, ఏంటిది, సహించే శక్తి. చెప్పండి, ఏ శక్తి? చాలామంది దేవుని బిడ్డలు ఈ రోజుల్లో సహించలేకపోతారు. పాస్టర్ గారు నేను ఏదైనా చేస్తాను కానీ ఓర్చుకోలేను పాస్టర్ గారు. అసలు ఓర్చుకునే శక్తే ఎవరికాడని చెప్పండి, యేసయ్య దగ్గర ఉంది. సిలువను చూస్తున్నప్పుడల్లా, సిలువను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా, సిలువ ధ్యానాలకు వచ్చినప్పుడల్లా మనం సిలువ దగ్గర నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా, ఏం నేర్చుకోవాలి, ఓర్చుకునే శక్తి. చెప్పండి, ఏ శక్తి? ఓర్చుకునే శక్తి, సహించే శక్తి. యేసయ్య సిలువలో వెలవడిన శక్తి, విడుదలైన శక్తి ఏంటో తెలుసా, సహనము. సహనము. ఎంత సహించాడు యేసయ్య, అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు యేసయ్య, సిలువను సహించాడు. కాబట్టి సిలువలో శక్తి ఉంది. ఏ శక్తి? చెప్పండి, ఏ శక్తి? సహించే శక్తి. పక్కన వాళ్ళకి చెప్పండి, నీవు సహించుచున్నావా? నీవు సహించుచున్నావు. అడగండి ఒక మాట, నీవు సహించుచున్నావా? లేదు పాస్టర్ గారు అని వాళ్ళు మీతో చెప్పచ్చు. అయితే సిలువను చూడు. ఎవరిని చూడు? సిలువను చూడు. సిలువలో యేసయ్య ఏం చేశాడు? సహించాడు. సహించాడు. అదే మనకు నేర్పించాడు. కాబట్టి విశ్వాసికి అందుబాటులో ఉన్న రెండవ శక్తి ఏం శక్తి చెప్పండి? సిలువ శక్తి. చెప్పండి, ఏ శక్తి? మొదటిదే శక్తి వాక్యం అనే శక్తి. మొదటిది ఏంటిది? వాక్యం అనే శక్తి. రెండవదే శక్తి సిలువ శక్తి. మూడవది ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు కలిసి చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును. మూడవది పునరుద్ధాన శక్తి. ఏ శక్తి? యేసు ప్రభు దగ్గర చెప్పండి, పునరుద్ధాన శక్తి. ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి, యేసు ప్రభులో ఉన్న శక్తి, విశ్వాసికి ఆయన ఇచ్చిన శక్తి. మూడవది ఏ శక్తి? పవర్ ఆఫ్ రెజరక్షన్, పునరుద్ధాన శక్తి. ఏంటి పునరుద్ధాన శక్తి అంటే, క్రీస్తు కొరకు ఏవేవి లాభకరములుగా ఉన్నవో వాటిని నష్టముగా ఎంచుకొనుటయే. చూసారండి, కొన్నిసార్లు మనకి లోక సంబంధమైన జీవితంలో ఏవేవి లాభకరములుగా ఉన్నవో వాటిని, ఈ పునరుద్ధాన శక్తిని తెలుసుకున్న మనం ఏం చేస్తామంటే, క్రీస్తు కొరకు వాటిని ఏం చేస్తాం? నష్టముగా ఎంచుకుంటాం. ఒకవేళ మీరు ఆఫీసులో పనిచేస్తున్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి. వస్తారు, పని చెప్తారు, వెంటనే ఏమిస్తారు చెప్పండి? ఒక లంచ కవర్ ఒకటి ఇస్తారు. మీరు దేవుని బిడ్డలైతే ఏం చేస్తారో తెలుసా? ఏవేవి మీకు లాభకరములుగా ఉన్నవో
క్రీస్తు నిమిత్తం వాటిని ఏం చేస్తున్నారు? క్రీస్తు నిమిత్తం వాటిని ఏం చేస్తున్నారు చెప్పండి? నష్టముగా. అది పునరుద్ధాన శక్తి అంటే. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద పవర్ ఆఫ్ రిజరక్షన్ అంటే, పునరుద్ధాన బలము ఎక్కడుందో తెలుసా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలం ఎక్కడుందంటే క్రీస్తు కొరకు. అదే కదండి మోషే అంటాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఏం కోరుకున్నాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, రెండవది అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమందు దృష్టి ఉంచి ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. క్రీస్తు నిమిత్తం పునరుద్ధాన బలం అదే. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకుంటే మోషేకి ఆ సమయంలో ఎన్నో భోగభాగ్యాలు దొరికాయి. ఎంతో మంచి పీట వేసేవాళ్ళే. ఒకవేళ రామసేస్ తర్వాత మోషే తర్వాత ఫరో అయ్యేవాడేమో. చరిత్రలో అంతవరకే నిలిచిపోయేవాడు ఫరో మోషే. కానీ క్రీస్తు కొరకు దానిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు కాబట్టి, దేవుని పునరుద్ధాన బలాన్ని గ్రహించాడు కాబట్టి, వాటన్నిటినీ ఏం చేశాడు చెప్పండి? ఏవేవి లాభకరములుగా ఉన్నవో వాటిని ఏం చేశాడు? నష్టముగా ఎంచుకున్నాడు. అది పునరుద్ధాన బలం. యేసయ్య పునరుద్ధాన బలం ఎక్కడ చూస్తాడు విశ్వాసి అంటే, క్రీస్తు కొరకు నువ్వు ఏవేవి నష్టపరుచుకుంటున్నావు. 6:30కి ప్రార్థనకి రావాలి. సిలువ ధ్యానం ఎన్నింటికి చెప్పండి? 6:30కి. 6:15కే మీ ఇంటికి ఎదురింటికి ఎవరో వచ్చి ఉంటారు, మీ ఇంటి గడప దగ్గరికి వచ్చి ఉంటారు. వాస్తవంగా ఏం చేస్తారు తెలుసా? మొహమాట అనిపోయి పోదాంలే, పాటలన్నీ అయిపోయినాక 7ంటికి పోదాంలే అని మీరు ఇట్లా టైం చూస్తారు. మామూలుగా ఇట్లా టైం చూస్తారా? ఇంకా 6:15 రాక కాసేపు టీ తాగుదాం ఆయన అక్కని ఇంట్లో పిలుచుకొని, రావదిన కాసేపు టీ తాగుదాం ఇంట్లో పిలుచుకొని ఏం చేస్తారు? టీ పెట్టుకొని టీ తాగి 6:50కి పోవచ్చులే. పునరుద్ధాన బలం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యేసయ్య పునరుద్ధాన బలం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? క్రీస్తు కొరకు ఆ టైం ఎక్కడ కిల్ అవుతుంది, నేను ఎక్కడ నా సమయాన్ని దేవుని కొరకు వినియోగించలేకపోతున్నాను. 10ంటికి ఆరాధన ఆదివారం అయితే నేను 10:50కి వెళ్ళటం ఏంటి, 10:45కి వెళ్ళటం ఏంటి? క్రీస్తు నిమిత్తము. ఒకవేళ బంధువులే రావచ్చు, ఇంట్లో విస్తారమైన పనే ఉండొచ్చు, కానీ నాకు ముందు ఆరాధన సమయం కావాలి. పునరుద్ధాన బలం ఎరిగిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సమయానికి వాటన్నిటిని నష్టపరుచుకొని వస్తారనమాట. అది ప్రభువులో మనకున్న పునరుద్ధాన బలం ఏంటంటే, క్రీస్తు నిమిత్తము వాటన్నిటిని ఏం చేయాలి? నష్టపరుచుకుంటున్నారా? మనం ఏమి నష్టపరుచుకో. ఒక టీ నష్టపరుచుకో, ఒక కాఫీ నష్టపరుచుకో, కారం వేయటం అన్నీ ప్రభు తర్వాతే మనకి కదండి. మరలా వచ్చి ఏం పాడుతుంది తెలుసా? పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా, నిరంతరము నన్ను నడిపించును, మరలా వచ్చి యేసు కొనిపోవును. పాడండి ఇప్పుడు. యేసు వట్టిదే, అసలు అబద్ధాలు. ప్రభు మిమ్మల్ని చూసి నన్ను చూసి మనందరూ వీళ్ళు అబద్ధాలు పాడతారా, ఎప్పుడు మారతా అని అనుకుంటాడు యేసయ్య. వట్టిదే. మనకు నిద్ర కావాలి, యేసు కావాలి. మనకు లోకం కావాలి, యేసు కావాలి. ఏది త్యజించలేం ప్రభు కోసం, ఏది త్యజించలేం యేసు కొరకు కదండి. ముచ్చట్లు కావాలి, యేసు కావాలి. లోక విషయాలు కావాలి, యేసు కావాలి. యేసు చాలును అని వాడేవాళ్ళు అయితే యేసు కొరకే జీవిస్తారు కదండి. చాలా విషయాలు మనం నష్టపరచుకోలేము, కానీ ప్రభు పునరుద్ధాన బలం ఎరిగిన వారైతే, నా కొరక యేసయ్య సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని ఎరిగిన వారైతే ప్రభు కోసం వారి లాభాలను కూడా ఏం చేస్తారు? నష్టపరచు. అరిమత యోసేపు ఏం చేశాడు చెప్పండి? తన కొరకు తొలిపించుకున్న సమాధిలో ఎవరిని పెట్టాడు? మిగతా వాళ్ళంతా నవ్వుకొని ఉండొచ్చు. నీ కోసం తీసుకుంది యేసయ్యకి ఎలా ఇస్తావో అదే పునరుద్ధాన బలం, అదే పునరుద్ధాన బలం.
నా కోసం కాదు, నా ప్రభుకుంటే చాలు, నా ప్రభుకుంటే చాలు. చూసారండి? కాబట్టి ప్రభువులో ఉన్న మూడో శక్తి పునరుద్ధాన శక్తి. మొదటిదే శక్తి వాక్యం అనే శక్తి, రెండవది సిలువ శక్తి, మూడవది నాలుగోది అపొస్తలుల కార్యాలు 1:6. అపొస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అపొస్తలుల కార్యం గ్రంథం 1వ అధ్యాయం చూడండి 8వ వచనం నేను చదువుతున్నాను. అయినను అపొస్తలుల కార్యాలు 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ శక్తి. నాలుగవ శక్తి విశ్వాసకి దేవుడిచ్చిన నాలుగవ శక్తి. ఏ శక్తి చెప్పండి? ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఎందుకొరకో చూద్దాం. చూడండి, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు ఏమై ఉంటారు? సాక్షుల యుందురని వారితో చెప్పి. చూసారండి? పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే ప్రభు కొరకు సాక్షులుగా జీవించుట కొరకే. సాక్షులుగా. మీకు తెలుసా, ఆదిమ భాషలో సాక్షి అంటే హతసాక్షి. ప్రభు బిడ్డలం సాక్షులము అంటే ప్రభు కొరకు ఏమవ్వాలి చెప్పండి? హతసాక్షులమైనా పర్లేదు. సాక్షి అంటే అదే అర్థం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మొదట మీరు ఎక్కడ? యెరూషలేములోనో అంటే మీ సొంత ఇంట్లో, తర్వాత యోదయ సమరయ దేశముల యందంతట. మొదట మనం ఎక్కడ సాక్షులుగా ఉండాలి? మన ఇంట్లోనే. కొంతమంది బయట ఎక్కడో నేను వాళ్ళని ఉద్ధరించాలి వీళ్ళని ఉద్ధరించాలి అనుకుంటారు. కాదు కాదు, మొదట నువ్వు ఉద్ధరించాల్సింది ఎక్కడో తెలుసా? నీ ఇంటిలోనే. నీ ఇంటిలోనే నీ సాక్ష్యం బాగుండాలి. ఇంట గెలిచి, పెద్దవాళ్ళు అంటారు ఇంట గెలిచి రచ్చగలవాలి. అది ఇంట్లో సాక్ష్యం లేకుండా వీధిలో సాక్ష్యం చెప్తానంటే ప్రభు కూడా మెచ్చడు. ఇంటిలో సాక్ష్యంగా ఉండాలి. మొదట యెరూషలేములో పరిశుద్ధాత్మ శక్తి మీ మీదకి వస్తాడు. మీరు ఆ శక్తి పొందినప్పుడు మొదట మీరు యెరూషలేము అంటే మీ ఇంట్లో మీరు సాక్షులుగా ఉండాలి. తర్వాత మీరు యోదయ మీ చుట్టుపక్కల ప్రాంతాలు, సమరయ దేశముల్లో భూదిగంతముల వరకు నాకేమై ఉంటారు? చూసారా? చాలామంది ఇంట్లో సాక్షులుగా ఉన్నారు. ఇంట్లో సాక్ష్యం బాగుండదు. మన ఇంట్లోనే మన సాక్ష్యం బాగుండాలి. మన ఇంట్లోనే మన దైవత్వం బాగుండాలి. మన ఇంట్లోనే మన పేరు బాగుండాలి. ఇంట్లోనే మన గురించి మంచి మాటలు చెప్పేవాళ్ళకు ఉండాలి. ఏది బోధిస్తాడో ఆయన అది దాని ప్రకారం జీవిస్తాడండి. ఏది చెప్తాడో దాని ప్రకారం చేస్తాడండి. ఏ వేషధారణగా మనుషుల కోసం చెప్పడం కాదు. ఏది బోధిస్తున్నాడో, ఏది బయట చెప్తాడో, ఏది విషయాలు ప్రకటిస్తాడో మొదట ఆయన దాని కొరకు జీవిస్తాడండి. ఇంట్లో సాక్ష్యం బాగుండాలి. మన ఇంట్లో బాగుండాలి మనం కదండి. ఇంట్లో సాక్ష్యం లేకుండా నేను వచ్చి బయట వాళ్ళని ఉద్ధరిస్తాను వీళ్ళు, ప్రభు కూడా చూసి నవ్వుకుంటా ఉంటాడు. మొదట అంద్రేయ ప్రభుని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు తెలుసా? గబా ఇంటికి వెళ్ళి సీమోను పేతురుకు చెప్పాడు, సీమోనో నేను యేసును కలుసుకున్నాను, నేను మెస్సయ్యను చూశాను, నా జీవితంలో నేను చేసిన విషయాలన్నీ నాకు బయలుపరిచిన మెస్సయ్యని ఈరోజు కలుసుకున్నాను అంటే అప్పుడు గబగబ పేతురు కూడా వచ్చాడు. ఎందుకంటే అంద్రయ్య ఇంట్లో సాక్ష్యం బాగుంది కాబట్టి, మొన్న చెప్పిన మాటలు ఏవో బాగున్నాయి దాని ప్రకారం ఆయన జీవించాడు కాబట్టి గబగబ పేతురు కూడా వచ్చి ప్రభుని తెలుసుకొని ఆ పేతురు వాక్యం చెప్తే ఒకరోజు ఎంతమంది మారారు చెప్పండి? ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందారు. మన ఇంట్లో మన సాక్ష్యం. పరిశుద్ధాత్మ శక్తి ఎందుకంటే ప్రభు కొరకు మనం ఎలా జీవించాలి? సాక్షులుగా జీవించుట కొరకు. ఐదోది ప్రభు మనకిచ్చిన బలము, శక్తి ఎక్కడుందో చూడండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వాక్యం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము నేను చదువుతున్నా చూడండి. లాస్ట్లో చదువుతున్నా.
నెహెమ్యా గ్రంథం 8:10 లాస్ట్లో, మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. 5వ శక్తి, ప్రభు విశ్వాసకిచ్చిన 5వ శక్తి లేదా 5వ బలము, యెహోవా యందు ఆనందించుటలో శక్తి. ఆయన యందు ఆనందించుటలో శక్తి. దేవుని యందు మనం ఏం చేయాలి? ఆనందించుటలో, దేవుని యందు ఆనందించుటలో శక్తి ఉంది. దేవుని యందు ఆనందించుటలో శక్తి ఉంది. ఆయన యందు ఆనందించుటలో శక్తి ఉంది. అయితే చాలామంది ఆనందంగా లేరు. చెప్పండి, ఈరోజు ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని ఒకవేళ నేను ప్రశ్న అడిగాను అనుకో, ఎంతమంది మేము సంతోషంగా ఉన్నామని చెప్పగలరు? మంచిదే, కొంతమంది చేతులు ఎత్తారు. నేను ఎత్తాలో నేను అడగలేదులేండి, పాపం వాళ్ళు క్యూరియాసిటీ, ఆసక్తితో ఎత్తారు, మంచిదే. నిజంగా ఆనందంగా ఉన్నారా? నిజంగా ఆనందంగా ఉన్నారా? మనం ఆనందంగా లేకుండా చేయటానికి పక్కనే ఒకడు ఉంటాడు. ఎవడు చెప్పండి, వాడి పేరు సైతాను. ఎవరు చెప్పండి? సైతాన్. వాడు ఏం చేస్తాడు తెలుసా? 4 రీతులుగా మన ఆనందాన్ని దొంగిలించాలని చూస్తాడు. 1, పరిస్థితులు. చెప్పండి, దేని ద్వారా? పరిస్థితులు. ఏదో ఒక పరిస్థితి మీకు కలుగు చేస్తాడు. మీరు వచ్చేటప్పుడు పాపం ఆనందంగానే రావాలనుకొని వచ్చి ఉంటారు. దేనికి? సిలువ ధ్యానానికి. కానీ వచ్చి వాక్యం వినకుండా ఎవడో ఏదో ఒక పరిస్థితి మిమ్మల్ని ఏం చేసింది అంటే కలవరపరిచుంటుంది. మనం ఆనందంగా లేకుండా శత్రువు ఏం చేస్తాడంటే ఏదో ఒక పరిస్థితి కలిగించి ఆ పరిస్థితి ద్వారా మన ఆనందాన్ని ఏం చేయాలనుకుంటాడు? దొంగిలించాలనుకుంటాడు. జాగ్రత్త. ఏ పరిస్థితులైనా దేవుని బిడ్డలంగా మనం దేవునికి అప్పగించుకొని బ్రతకాలి. ప్రభు అదే చెప్తాడు కదా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నేనేం చేస్తాడు? ఆదుకుంటాడు. నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశాలు ఏమవుతాయి? సఫలమవుతాయి. కానీ మనం చేసే పని ఏంటంటే దేవునిలో ఆనందంగా ఉండకుండా ఆ పరిస్థితి ఆలోచిస్తాం. అది కాదు. రెండవది, మనం ఆనందంగా లేకుండా చేయటానికి శత్రువు ఉపయోగించే రెండవ కారణం ఏంటో తెలుసా? వ్యక్తులు. కొంతమంది వ్యక్తులు వచ్చి ఉంటారు మీ దగ్గరికి. ఏదో పాపం మీరు ఈ సిలువ ధ్యానానికి రావాలని అనుకున్నప్పుడే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చెప్పుంటారు కదండి, మనుషులు కదా, ఏదో ఒకటి చెప్పుంటారు. రాత్రి ఏమైందో తెలుసా? నువ్వు వెళ్ళావు ప్రార్థనకి, దొంగలు పక్క ఇంట్లో పడ్డారు. అదే నువ్వు ఉంటే అదే ఏమైందో తెలుసా? ఇట్లా అంటే ఇది కాదులేండి, ఏదో చెప్పుంటారు, మనుషులు కదా, ఏదో ఒకటి చెప్పుంటారు. వాళ్ళ మాటలకి నీ ఆనందం ఏమైపోయి ఉంటుంది? నీరు గారిపోతుంది. మూడోది, నువ్వు ఆనందంగా లేకపోవటానికి మూడో కారణం వస్తువులు. బాగా అట్లా ప్రార్థనకు రావాలని అనుకుంటున్నావు, సెల్లు కింద పడింది. ఇక సెల్లు పడితే చూడండి, గిజగిజలాడతారు కొంతమంది. ఈ రోజుల్లో సెల్లు కింద పడింది అంటే వాళ్ళ ఆయన పడినా కానీ పోనీలే కాస్త శాస్త్రీబాబు రాసుకో ఏం కాదులే అంటున్నారు. కానీ సెల్లు కింద పడిందంటే మాత్రం వామ్మో, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్ మామూలు కాదు. వామ్మో. వస్తువులను ప్రేమించకూడదు. వస్తువులను ఏం చేయాలి చెప్పండి? వాడుకోవాలి, అంతవరకే. వ్యక్తులను ప్రేమించాలి. పోయింది, ఇప్పుడు మారిపోయింది, ఉల్టా అయింది. వస్తువులనేమో ఏం చేస్తారు? అందులో దేన్ని? ఈ అబ్బా, అసలు దాన్ని ఏమన్నా అయితే కవర్ పోతేనే కొంతమంది, కవర్ పోయిందయ్యా మార్పించు, అన్నిసార్లు బజారుకు తిరుగుతావు, తెలీదా నీకు? మార్పించడం తెలీదా? దాని కవర్ మార్పించడం తెలీదా? ఎంత ప్రేమిస్తా కదండి. మన ఆనందాన్ని దొంగిలించేది వస్తువు. నాలుగోది, మన ఆనందాన్ని దొంగిలించేది చింత. ఏదో ఒక చింత, ఏదో ఒక సమస్య, ఏదో ఒక చింత కదండి. దేవుని బిడ్డలంగా మన చింత యావత్తు ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు మనం ఆనందంగా ఉంటామంటే బైబిల్ చెప్తుంది, మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరేం పొందుకుంటారు? దేవుని యందు ఆనందించుటలో శక్తి ఉంది.
దేవునిలో ఆనందించాలి. పౌలు అదే చెప్తాడు కదా, మరలా చెప్పుదు ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఏం చేయండి, ఆనందించుడి. ప్రభువులో ఆనందించాలి. యేసు ప్రభువులో ఆనందం ఉంది. యేసు ప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు. మనకు బదులుగా తన ప్రశస్తమైన ప్రాణమే ఇచ్చాడు కదండి. పాస్టర్ గారు ఒక్క మాట చెప్పి ముందుకెళ్తా, బాగా వినండి. వింటున్నారు మీరందరూ, బాగా వింటున్నారు, ఆసక్తిగా వింటున్నారు. యేసు ప్రభువులో నేను ఆనందించడానికి ఏముంది పాస్టర్ గారు అని మీరు నన్ను ప్రశ్న అడిగితే ఒక మాట చెప్తా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ఆ మాట చదువుకొని ముందుకెళ్దాం. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం చూడండి. 32వ వచనం చూడండి. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఎందుకు ఇవ్వడు అంటే, ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడా ఇవ్వడా? మరి ఎందుకు దిగులు పడుతున్నావు నువ్వు? నాకు బిడ్డని ఇవ్వడే, ఎందుకు దిగులు పడుతున్నావు? నాకు ఉద్యోగం ఇవ్వడే, ఎందుకు దిగులు పడుతున్నావు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకతి. ఆ మాట చూడండి, బైబిల్లో ప్రతి మాట అమూల్యమైనదే. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఏం చేయలేదు ఆయన? వెనుక తీశాడా? వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు, అంటే యేసుక్రీస్తుతో పాటు ఏముందండి? మీ బైబిల్ ఏముందండి? సమస్తం అని ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? అంటే మీ ఇంట్లో కావాల్సిన సమస్తం ఇస్తాడు ఆయన. మీకు కావాల్సిన సొంత ఇల్లు ఇస్తాడండి. మీ బిడ్డల్ని ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు. అయితే ప్రభువుతో పాటు, యేసుక్రీస్తుతో పాటు, ముందు క్రీస్తు ఉండాలి. యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి. దుఃఖపడబాకండి, పాస్టర్ గారు అది లేదు ఇది లేదు, కలవరపడబాకండి. ప్రభు మీ ప్రతి అవసరత తీర్చునుగాక. అందుకని మనం ఆనందించాలి. నెహెమ్యా అది అంటాడు, మీరు యెహోవా యందు ఆనందించుట వలన మీరేం పొందుకుంటారు? బలము పొందుకుంటారు. దేవుని బిడ్డలు ఎప్పుడు ప్రభువులో ఆనందించాలి, ప్రభువులో ఆనందించాలి. పౌలుకు ఆ సత్యం తెలుసు కాబట్టే రోమా చెరసాల్లో ఉండి అంటాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును ప్రభువునందు ఏం చేయండి. మనం ప్రభువులో ఎంత ఆనందిస్తుంటామో మనకు తెలియకుండానే అంత శక్తితో మనం ఏం చేయబడుతుంటామో నింపబడతాం. అయితే మనం ఏం చేస్తాం తెలుసా? ప్రభువులో ఆనందించకుండా అవి చూసి ఈ చూసి ఆ కొరతలు ఈ కొరతలు చూసి దిగులు పడతా ఉంటా. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత గొప్ప దేవుడు. ప్రభువులో మనం ఆనందించటానికే ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే ఇవ్వబడి ఉండగా మన కోసం ఆయనతో పాటు అన్నీ ఇస్తాడు. మీకు ఏ కొరత లేకుండా సమృద్ధినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, సమృద్ధినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, సమృద్ధినిచ్చి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. యేసయ్య చెప్పాడుగా ఆ మాట, నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకును. చెప్పండి, అది ఎలా ఇవ్వటానికి? యేసు ప్రభే చెప్పాడు, నా మాట కాదు అది. నేను సమృద్ధిగా, అంటే యేసయ్య ఎలా ఇచ్చేవాడు? సమృద్ధిగా ఇస్తాడు. మనకే అది తీసుకోవటం చేతకాటల. మీకు తెలుసా, కోతులు నెట్టబట్టుకుంటారు తెలుసా? అడవిలో వేటగాళ్ళు కోతులు మంద అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇట్లాంటి ఒక సీసా తీసుకెళ్ళి, గాజు సీసా తీసుకెళ్ళి దాంట్ లోపల వేరుచెనగ పప్పులు అట్ట వేసి పెడతారు ఈ అడవుల్లో తిరిగే వేటగాళ్ళు. ఈ కోతి ఏం చేస్తుందో తెలుసా? గబగబ చేయబెట్టి దాంట్ లోపల గబగబ చేయబెట్టి గుప్పిడు పట్టుకుంటుంది. చేతి నిండా ఏం పట్టుకుంటుంది? గుప్పిడు పట్టుకుంటుంది. ఆ గుప్పిడు పట్టుకొని తర్వాత ఇది చెయ్యి ఎత్తితే చెయ్యి ఏమై ఉంటుంది? రాదు. ఆ బరువుకి చెయ్యి. కానీ ఇది తెలివిగా ఏం చేయాలి? ఇన్ని గుప్పిడు ఎందుకులే, రెండు తింటాలే అని అనుకొని చెయ్యట్టు వదిలిపెట్టి 2-3 తీసుకోవచ్చు. కానీ ఇది వదలదు. ఎందుకు? ఆరాటం, ఆలోచన లేకపోవటం.
ఆ గుప్పిడి అలాగే ఉంచుద్ది. అలాగే ఉంచి ఆ చేత్తో ఇటు ఇటు తిరుగుతూ ఉండే లోపు వస్తారు, కబక్కను పట్టుకొని పోతారు. ప్రభువులో సమృద్ధి ఉంది, కానీ తీసుకోవటం మనకే తెలియటల్లా. విశ్వసించండి, నా ప్రభు మీకు సమృద్ధిగా దయచేయునుగాక. ఈ నెల వాగ్దానం ఏం చెప్పండి? మీరు మర్చిపోతారనే, దీనికంటే మరి అధికముగా యెహోవా మీకు ఇయ్యగలడు. ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు. దీనికంటే అంటే ఇప్పుడు దాకా చూసిన దానికంటే ఈ నెల మీరేం పొందుకోబోతున్నారు? అధికమైన మేలులు, అధికమైన ఆశీర్వాదాలు కదండి. ఇప్పటికే మేము అధికమైన పొందుకున్నాం పాస్టర్ గారు అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. చూసారా? ఒక్కలు కాకపోతే ఒక్కలు దేవుడు ఇలేదా మీకు? శైలజక్క ఎత్తింది, జోసఫ్ అని ఎత్తాడు, నాగరాజు అని ఎత్తాడు. అధికముగా ఇచ్చే దేవుడు. ఒకవేళ ఇప్పుడు దాకా మీరు పొందుకోకపోతే ఈరోజు తారీఖు ఎంత చెప్పండి? 13వ తారీఖు. 31వ తారీఖు లోపు నా ప్రభు మీరు ఏదైతే అడిగారో రాసి పెట్టుకోండి. ఈరోజు రాసి పెట్టుకోండి. మీకు ఏది అధికముగా కావాలో రాసి పెట్టుకోండి. అధికముగా దయచేయునుగాక. అయితే విశ్వసించాలి, రాసి పెట్టుకోవాలి కదండి. ప్రభు నాకేం చేయలేదనే మాట మాత్రం అనకూడదు. కానీ మనకు తెలియకుండానే ఆయన అధికముగా చేస్తున్నాడు. ఆయన ఏందో ఆనందించడంలో శక్తి. తర్వాత దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు గ్రంథం 11:32. అందుకు అతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకొని, అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుని ఎరుగుటలో ఉన్న శక్తి, దైవశక్తి. ఆయనను నిజముగా ఎరుగుటలో, ఊరక తెలుసుకోవటం కాదు. తమ దేవుని ఎరుగువారు ఏం పొందుకుంటారంట? బలము కలిగి. యేసుక్రీస్తు ప్రభువును నిజముగా తెలుసుకొనుటలో, యేసుక్రీస్తు ప్రభువుని నిజముగా తెలుసుకొనుటలో ఉన్న శక్తి. వస్తున్నావు పోతున్నావు అది కాదు. యేసు ప్రభువుని నువ్వు తెలుసుకున్నావా? వ్యక్తిగతంగా తెలుసుకున్నావా? యేసు ప్రభుని వ్యక్తిగతంగా ఎవరు యేసు ప్రభు? జక్కయ్య ఒకరోజు రోడ్డు మీదకే వచ్చాడు. యేసు ఎవరు అని చూడగోరెను. పొట్టివాడు, యేసు చుట్టూ ఎవరున్నారు? జన సమూహాలు ఉన్నారు. యేసు ప్రభుని ఎలా కలుసుకోవాలని వెంటనే గబగబా చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు చూసి, ఆసక్తి చూసి, జక్కయ్య త్వరగా దిగు. ప్రభుని తెలుసుకున్నాడు ఆ రోజు. యేసు ప్రభుని నిజముగా ఎరుగుటలో శక్తి ఉంది కదండి. యేసు ప్రభుని నిజముగా ఎరుగుటలో ఏమని చెప్పండి? శక్తి ఉంది. చాలాసార్లు యేసు ప్రభుని మనం పర్సనల్గా, వ్యక్తిగతంగా తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకున్నావా? మనకు తెలుసు. ఎవరు తెలుసు? ప్రధానమంత్రి ఎవరంటే వెంటనే మనం చెప్పేస్తాం. కానీ ఆయనకు మనం తెలిసి ఉండాలి. అది ఎరుగుట అంటే. యేసు ప్రభు ఎవరో వరకు చెప్పేయటం కాదు, ప్రభువుకు నువ్వు తెలుసా? పౌలు ఒక చక్కటి మాట రాస్తారు. తిమోతి పత్రిక చూడండి. 2వ అధ్యాయం. 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వాక్యం నేను చదువుతున్నాను, చక్కగా చూడండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు. ఇది చాలా ప్రాముఖ్యం. నువ్వు ప్రభువుని తెలుసుకోవటమే కాదు, ప్రభువు కూడా నువ్వేమై ఉండాలి? తెలిసి ఉండాలి. దాన్ని రెసిప్రోకల్ రిలేషన్షిప్ అంటారు. అంటే నీవు ప్రభువుకు తెలుసుంటమే కాదు, నువ్వు ప్రభువుని ఎరుగుటే కాదు, ప్రభువుకు కూడా చెప్పండి నువ్వు తెలుసుండాలి. నీ జీవితం తెలుసుండాలి, నీ లైఫ్ స్టైల్ తెలుసుండాలి, నీ ప్రవర్తన తెలుసుండాలి. బోయేజుకి రూతు తెలుసు. వెంటనే అన్నాడు, నీకు బంధు ధర్మం జరిగించడానికి నాకంటే ఈ ఊరిలో ఇంకొకటి ఉన్నాడమ్మా,
ఒకవేళ అతని చేత కాకపోతే తర్వాత రెండవ స్థానం నాది. కాబట్టి రేపు ఉదయం చూద్దాం ఋతు, రేపు ఉదయం చూద్దాం. నీకు ఈ ఊరిలో ఇంకొక బంధువు, సమీప బంధువే ఉన్నాడు మీ అత్తగారికి, అతను చేస్తే సరి, లేకపోతే రేపు చూడండి ఎంత చక్కటి వ్యక్తిగత సంబంధమో. ప్రభువుకు నువ్వు తెలుసు, నీకు ప్రభు తెలుసు, మీ ఇద్దరు అట్లా ప్రభు గురించి నువ్వు అలా తెలుసుకొని ప్రభు సహవాసంలో నువ్వు ఎదిగితే తమ దేవుని ఎరుగువారు ఏం చేస్తారు? బలము కలిగి, చెప్పండి, బలము కలిగి గొప్ప కార్యం. ఎందుకు ప్రభు కోసం మనం ఏ కార్యాలు చేయలేకపోతున్నామంటే ప్రభువుని మనం తెలుసుకోవాలి. విలియం కేరీ తెలుసుకున్నాడు. విలియం కేరీ తెలుసుకున్నాడు. ఎవరు విలియం కేరీ? చెప్పులు కుట్టేవాడు, చెప్పులు కుట్టుకునేవాడు. ఎక్కడ ఏ స్థితిలో నుంచి దేవుణ్ణి తెలుసుకొని 40 భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసే జ్ఞానం, 40 భాషల్లోకి, భారతదేశంలోకి ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చింది, పోస్టల్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చింది, స్టీమ్ ఇంజిన్ తీసుకొచ్చింది, ఆవిరి యంత్రాన్ని తీసుకొచ్చింది. ఎన్ని సతీ సహగమనం, అది మామూలు విషయం కాదు. ఆ దినాల్లో భర్త చచ్చిపోతే నిలువున ఏం చేసేవాళ్ళు చెప్పండి? అదే చితి మీద అదే మంటల్లో నిర్దాక్షిణ్యంగా భార్యను కూడా ఏం చేసేవాళ్ళు? కాల్చి చంపే మూఢాచారాలు ఉన్న దేశం మన దేశం. ఎలా నిలబడ్డాడు దేవుని కోసం? తన దేవుని ఎరుగుటలో ఉన్న శక్తి. అందుకనే దానియేలు అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏం చేస్తారు? చాలాసార్లు మన దేవుని కోసం ఏం చేయలేకపోవటానికి కారణం ఏంటంటే మన దేవుని మనం ఇంకా ఏం చేయలేదు, పర్సనల్గా తెలుసుకోలేదు ఎవరు. కానీ యేసయ్య ఏమంటాడో తెలుసా? ఒకసారి అట్లా పైకి చూడండి. ఏం కనపడుతుంది పాస్టర్ గారు? ఇదేగా, కప్పేగా. ఆకాశములు, 19వ కీర్తన చెప్పండి. ఆకాశములు దేవుని మహిమను ఏం చేస్తుంది? వివరించుచున్నవి. పగటికి పగలు ఏం చేస్తుంది? బోధ చేస్తుంది. రాత్రికి రాత్రి బోధ చేస్తుంది. సృష్టిలో ప్రతీది కూడా దేవుని అంత గొప్పగా చాటిస్తూ ఉంటే ఆయన పోలికలో సృష్టించబడిన మనమే ఇంకా ఆయన గురించి వ్యక్తిగతంగా తెలుసుకోలేకపోయాం. ఎంత విచారకరం. దేవుని ఎరుగుటలో నిజంగా శక్తి ఉంది. తెలుసుకోండి. ప్రభుని అదే అడగండి, ప్రభా నిన్ను నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలయ్యా, నా కన్నులు తెరువయ్యా, నిన్ను నేను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ప్రభా. ఏదో వచ్చి వెళ్ళటం కాదయ్యా, యేసయ్యా వ్యక్తిగతంగా నిన్ను తెలుసుకోవాలి, వ్యక్తిగతంగా నిన్ను కలుసుకోవాలయ్యా. నా జీవితంలో వ్యక్తిగతంగా నా రక్షకుడు, పాటలు రాసిన వాళ్ళంతా అదే రాశారు. నా రక్షకుని వెంబడింతు అన్నిటన్, ఘోరమైన కొండలైన జంకొందను, సురక్షితంబుగాను నేను వెళ్ళుదు, పరమ కిరీటమందు వారాకు యేసు నేను ఎన్నడెన్నడును వాసతో అన్నిట వెంబడింతును, భాసురాంబావు ప్రభు వెంట కను. కదండి, వ్యక్తిగతంగా ప్రభుని తెలుసుకుంటే ఎంత మేలున్నాయో, బలముంది. చాలామంది ప్రభుని ఇంకా తెలుసుకోలే. విచారకరమైన విషయం ఏంటంటే ప్రభుని ఇంకా తెలుసుకోలే. తెలుసుకోండి. యేసయ్య నిన్ను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా నేను నిన్ను తెలుసుకోవాలి. ప్రభుని వ్యక్తిగతంగా ఎరుగుటలో శక్తి ఉంది. 7వది ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. గొర్రెపిల్ల రక్తమును బట్టి, ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. గొర్రెపిల్ల రక్తములో ఉన్న శక్తి. తెలుగులో గొర్రెపిల్ల రక్తమును బట్టి అనే మాట ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో గొర్రెపిల్ల రక్తములో ఉన్న శక్తిని బట్టి.
గొర్రెపిల్ల రక్తం, యేసు రక్తములో ఉన్న శక్తి, యేసు రక్తములో ఉన్న శక్తి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు రక్తము ఏం చేస్తుంది? ప్రతి పాపము నుండి మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తములో శక్తి. ఎంత ఘోరమైన పాపినైనా కడిగేది ఏంటి చెప్పండి? యేసు రక్తం. అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తం, యేసు రక్తము. దేవుని చిత్తమైతే రేపు ఆదివారం యేసు రక్తమును గురించి మనం అద్భుతమైన విషయాలు ధ్యానం చేద్దాం. యేసు రక్తం. మచ్చుకొక మాట చెప్తా చూడండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. యేసు రక్తములో ఉన్న శక్తి ఎంత గొప్పదో. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. 13వ వచనం చదువుదాం. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక, మీ ఉద్యోగాలను చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదును అనుందే బైబిల్లో. మీరు కట్టుకుంటున్న వస్త్రాలను చూసి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదును అనుందా? మీ ఇంట్లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ను చూసి, మీ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులను చూసి, అబ్బా మీరెంత మంచోళ్ళో, అయ్యో మీరెంత మంచోళ్ళో, మీ మంచితనాన్ని బట్టి నేను మిమ్మల్ని నశింపజేయక దాటిపోయిందని అనుందా? ఏముంది చెప్పండి అక్కడ? చెప్పండి ఏముంది? నేను ఆ రక్తమును చూచి. ఏ రక్తము? యేసు రక్తము, గొర్రెపిల్ల రక్తము. నేను ఆ రక్తమును చూచి మిమ్మను నశింపచేయక ఏం చేస్తాను అంటే, ఆ రక్తములో ఏముంది? యేసు రక్తములో ఏముంది? శక్తి ఉంది. అద్భుతమైన విషయాలు రేపు ఆదివారం మనం ధ్యానం చేద్దాం. యేసు రక్తము ఎంత గొప్పదో, ఆ రక్తములో శక్తి ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది? ప్రతి పాపం నుండి కూడా మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఎంత ఘోరమైన పాపిని, ఎంత ఘోరమైన పాపినైనా యేసయ్య శిలువ రక్తము, మన కొరకై ఆయన చిందించిన రక్తము, రక్తమంతా ధారపోసాడు ఆయన మన కోసం. ఆ రక్తములో ఉన్న శక్తి అనుభవించాలి మనం. ఎంత ఘోరమైన పాపినైనా. కొన్నిసార్లు మీకు ఒక ప్రశ్న రావచ్చు, పాస్టర్ గారు నేను చేసిన పాపాలు ఎంత ఘోరమైనవో తెలుసా? ఎంత భయంకరమైనవో తెలుసా? ఎంత భయంకరమైన తెలుసా? నాకు ఎప్పుడు ఒక ఆలోచన వచ్చిందండి. కొన్నిసార్లు మనం బయటపడం, కానీ మనిషి చేసే రహస్య పాపాలు, ఒకవేళ ఏదైనా వీడియో తీసి, ఎవరైనా వీడియో తీస్తున్నారని వీడియో తీసి కానీ సినిమాలాగేస్తే బ్రతికి బట్టగట్టగలమా? బ్రతికి బట్టగట్టగలమా? చేసిన రహస్య పాపాలు వీడియోలాగొచ్చి, వీడియోలాగా టేపులాగా వీడియో తీసి, వీడియో సినిమాలాగా అట్ట రిలీజ్ చేస్తే ఈ సమాజంలో తిరగగలమా? ఈ సమాజంలో నిలబడగలమా? కృపగల దేవుని రక్తము మనల్ని కడగబట్టే, మనల్ని పవిత్రులుగా చేయబట్టే ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాం మనం. యేసు రక్తం ఎంత ఘోరమైన పాపినైనా, ఎలాంటి పాపినైనా, ఎంత భయంకరమైన పాపినైనా ఈరోజు కూడా మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. అందుకని ఆ రక్తములో ఉన్న శక్తి గ్రహించాలి. ఆఖరి మాట ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగం యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చెప్పి నేను ముగిస్తాను, దాని గురించి వివరించడం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన, ఆయన కొరకు ఎదురు చూచుటలో, కనిపెట్టుటలో ఉన్న శక్తి. ఈ 8 శక్తులు విశ్వాసి యొక్క ఏ హక్కులు? జన్మ హక్కులు. చెప్పండి ఆ మాట. ఈ 8 శక్తులు విశ్వాసి యొక్క ఏ హక్కులు? మన జన్మ హక్కులు. మనం వీటిని
మన హక్కులుగా భావించాలి. ఏమేంటి ఆ 8? చెప్పండి ఇప్పుడు. దేవుని వాక్యములు అనే శక్తి, రెండవది శిలువ శక్తి, మూడవది ఆయన పునరుద్ధాన శక్తి, నాలుగవది ఆయన పరిశుద్ధాత్మ శక్తి, ఐదవది ఆయన యందు ఆనందించుటలో ఉన్న శక్తి, ఆరవది ఎరుగుటలో ఉన్న శక్తి, ఏడవది ఆయన ప్రశస్త రక్తములో ఉన్న శక్తి, ఆఖరిగా ఆయన కొరకు కనిపెట్టుటలో ఉన్న శక్తి. దేవుని కొరకు కనిపెట్టుటలో కూడా యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏం పొందుకుంటారు? దేవుని బిడ్డలు కనిపెట్టాలి. వాచింగ్, వెయిటింగ్, కనిపెట్టాలి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు ఓకే ఎస్ అంటాడు, కొన్నిసార్లు నో అంటాడు, కొన్నిసార్లు వెయిట్, కనిపెట్టు, ఎదురు చూడు. ఎదురు చోట మనం బయట ఎన్ని గంటలను ఉంటాం, కానీ ట్రైన్కి స్టేషన్కి వెళ్ళామనుకోండి, 5 గంటలకు రావాల్సిన ప్యాసింజర్, కాచిగూడ ప్యాసింజర్, మీరు వినండి ప్రయాణికులారా, 5 గంటలకు పట్టాల మీదకు రావాల్సిన ప్యాసింజర్ 5 గంటల 35 నిమిషాలకు వస్తుంది అని సమాచారం అందిందని అనౌన్స్మెంట్ నాకు తెలుసుగా, నాకు ముందే తెలుసుగా. ఈ ప్రభుత్వం ఏడ తగలబడిందో వెంటనే పియ్యం ముందు ఎడతారని కొంతమంది, నాకు తెలుసుగా. ఇదొక చెత్త ప్రభుత్వంలో మనం ఉన్నాం. 35 నిమిషాలు లేట్ అంట, 35 నిమిషాలు లేట్. ఎవరు కూర్చుంటారేడా? 35, అదే 35 కాదు, ఇంకొక 35 నిమిషాలు బయట బాతకాని కొట్టమంటే బాగా మాట్లాడు. స్టేషన్లో ఏదైనా ఎదురు చూడటం అంటే ఎంత కష్టమో కదండి. కానీ దేవుడు కార్యం చేసేంత వరకు దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఎదురు చూడాలి, కనిపెట్టాలండి. ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం చూడండి, కీర్తన గ్రంథం 27వ సంకీర్తన, 27వ సంకీర్తన, 27వ సంకీర్తన కంటే కూడా 37వ సంకీర్తన, 37వ సంకీర్తనలో కూడా బలమైన మాటలు. 34 వచ్చిన చదువుదాం చూడండి, 37, 34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండమో, ఆయన మార్గము అనుసరించమో, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్నేం చేస్తాడు? చూసారా? కనిపెట్టుకొని జీవించాలి. దేవుని కొరకు కనిపెట్టుకోండి, దేవుడు కార్యం చేస్తాడు. అబ్రహాము 25 సంవత్సరాలు ఏం చేశాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 25 సంవత్సరాలు. 25 సంవత్సరాలు మామూలు విషయాలండి. కనిపెట్టుకున్నాడు. దేవుడు కార్యం చేయలేదా? కనిపెట్టుకోండి. ప్రభు కోసం కనిపెట్టుకొనుటలో నూతన బలం ఉంది. విశ్వాసికున్న బలం ఏంటో తెలుసా? నా దేవుడు ఖచ్చితంగా అందుకని మనం చెప్పాల్సింది ఏంటంటే, నా దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. నేనేం ఆధార్యపడను. నా ప్రభు నా జీవితంలో కార్యం చేస్తాడు. ఏమండి, ఒక చిన్న ఉదాహరణ. రూతు జీవితం ఏమైపోయింది? భర్త చనిపోయాడు, 10 సంవత్సరాలు విధవరాలుగా వచ్చింది, బెత్లెహేములోకి వచ్చింది. అగమ్య గోచరం భవిష్యత్తు, ఎవరు పెళ్లి చేసుకుంటారో తెలియదు. తర్వాత అసలు పెళ్ళి అయిద్దనే భవిష్యత్తును గురించిన నిరీక్షణే లేదు. కానీ విశ్వాసపు అడుగు జాడల్లో నడిచింది, కనిపెట్టుకుంది దేవుని కోసం. బోయేజ్ అనే ఒక ధనవంతుడు ఏమయ్యాడు చెప్పండి? రూతు భర్త అయ్యాడు. కనిపెట్టుకోకుండా కొంతమంది అడ్డదారులు దొక్కుతున్నారు. దేవుని కోసం కనిపెట్టుకోకుండా అడ్డదారులు దొక్కితే ఇంక ప్రభు ఏం చేయలేడు. నువ్వు దేవుని బిడ్డవైతే కనిపెట్టుకో. వెయిట్. నువ్వు ఎంత వాళ్ళు కనిపెట్టుకోవడంలో ఒకవేళ రూతు కూడా నిందలు భరించుండొచ్చు, అవమానం భరించుండొచ్చు. నిజంగా అబ్రహాము, శారాయిలు కూడా చాలా నిందలు భరించారు. కానీ ఒకరోజు కనిపెట్టుకున్నట్టు ద్వారా వారు స్వతంత్రించుకున్నారు వాగ్దానాలు. దేవుని కోసం కనిపెట్టుకోండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ 8 శక్తులు విశ్వాసి యొక్క ఏంటి చెప్పండి? జన్మ హక్కులు. ఈ 8 గురించి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభువా,
నాకు నీ వాక్యం అనే బలము కావాలి, సిలువలో ఉన్న బలము కావాలి, నీ పునరుద్ధాన బలము కావాలి అయా, నీ పరిశుద్ధాత్మ బలము కావాలి, నీ యందు ఆనందించుటలో బలము కావాలి అయా, నీ కొరకు నిన్ను ఎరుగుటలో బలము కావాలి, నీ ప్రశస్త రక్తములో ఉన్న బలము కావాలి ప్రభా, నీ కొరకు కనిపెట్టుటలో ఉన్న బలము కావాలి తండ్రి అని మీరు ప్రతిరోజు ఈ 8 శక్తులు మీ జన్మ హక్కులుగా భావించి ప్రతిరోజు ప్రభు కోసం జీవించండి. ప్రభువే మీకు బలము దయచేయనుగాక, ప్రభువే మీకు బలము దయచేయనుగాక. ఈ రోజు నుంచి మీరు కృప వెంబడి కృప పొందుకొనిదురుగాక, బలహీనులందరూ బలపరచబడిదురుగాక, ప్రభు బలముతో మీరు నింపబడిదురుగాక. ప్రార్థన చేసుకుందాం. నిలయ పాప కోసం కూడా ప్రార్థన చేద్దామండి. ఆ కుటుంబం మనల్ని ప్రేమించి మరి చక్కగా మన సహవాసాన్ని ప్రేమించి వీణాపాణి టీచర్ గారు, వారి హస్బెండ్ రామకృష్ణం రాజు గారు, వారి కుమార్తె నిలయ పేరు మీద మనకి ఈరోజు అల్పాహారాన్ని స్పాన్సర్ చేయటం చాలా సంతోషం. ఆ కుటుంబం కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ బిడ్డను దర్శించి ఒక మంచి వరుడినిచ్చి చక్కగా వివాహ భవిష్యత్తునిచ్చి రాబోయే రోజుల్లో గొప్ప కార్యాలు ఆ బిడ్డ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా దయగల దేవ మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం ఈ సిలువ ధ్యాన కూడికి 25వ రోజునైనా యేసు బలవంతుడు, మీలో ఉన్న బలము గురించి మేము తెలుసుకున్నాం. మీ బలం ఎంత గొప్పదయ్యా తండ్రి. వాక్యమనే బలము మాకు ఇచ్చారు, సిలువలో ఉన్న బలము మాకు ఇచ్చారు, పునరుద్ధాన బలము, పరిశుద్ధాత్మ బలము, మీ యందు ఆనందించుటలో ఉన్న బలము, మీ ప్రశస్త రక్తములో బలము, మిమ్మల్ని ఎరుగుటలో ఉన్న బలము, మీ కొరకు ఎదురు చూచుటలో ఉన్న బలము, ఈ 8 బలములు విశ్వాస యొక్క జన్మ హక్కులని మాకు బోధించారు. ఈ 8 విషయాలు ఈ బలము కలిగిన ఆయన మేము బలవంతులంగా జీవించడానికి సహాయం దయచేయండి. వచ్చి నీ బిడ్డలందరినీ దీవించండి. విన్న వాక్యం మా జీవితాల్లో నూరంతలుగా ఫలభరితం చేయండి. నిలయ కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాబోయే రోజుల్లో బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగించడం, మంచిగా వివాహ భవిష్యత్తు దయచేయండి. సాటి అయిన సహాయం మీరు దయచేయండి. చక్కటి వరుడితో ప్రభా వివాహం మీరు ఎంతో ఘనముగా జరిగించండి. వీణపాణి గారు, రామకృష్ణరాజు గారు అయా మరి ఎంత ఔదార్యమైన మనసుతో ఈ సంఘాన్ని పరిచయను ప్రేమించి ప్రభా మీకోసం బిడ్డలు చేసిన త్యాగాన్ని బట్టి ఆ నిలయాన ఆ కుటుంబాన్ని మిక్కిలి ఆశీర్వదించి వారి ఉద్యోగాల మీద, ఆ పాప మీద తండ్రి మీ వారి యొక్క భవిష్యత్తుల మీద మీ దేవులు సమృద్ధిగా కుమ్మరించి ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ప్రభా బిడ్డలు ఇంకా నిండారుగా దీవించి నిలయ భవిష్యత్తును మీరు ఆశీర్వాదకరంగా చేయండి. వారు పంపిన అల్పాహారాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. సంఘం అంతటిని దీవించండి. మా సంఘంలో ఉన్న చిన్న బిడ్డలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు, విధవరాండు పేరు పేరు చొప్పున దీవించండి తండ్రి. జరుగుతున్న పరిచర్లన్నిటి మీరు దీవించండి. పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి. ప్రతిరోజు వింటున్న వాక్యాలు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేసి మీరే మహిమ పొందమని ఈ రాత్రి ప్రభా మీలో ఉన్న బలమును గ్రహించిన వారమై బలవంతులంగా జీవించే కృపా భాగ్యం మాకు దయచేయమని పరీక్షలు రాస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. పరీక్షలో మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో బట్టి బాగు చేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించి దీనికంటే మరి అధికముగా యెహోవా మనకి ఇయ్యగలడని మీరు ఇచ్చిన వాగ్దానం ప్రతి బిడ్డ జీవితంలో మీరు అధికమైన కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ రాత్రి ఆయన సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డకు సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు ఆఖరి పర్యంతము తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.